రైట్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. కాకినాడలో చూద్దాం. ఈ నెల 24న పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ భవనాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. గొల్లప్రోల్లో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. నియోజకవర్గంలో రోడ్లు భవనాలకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కాకినాడ నుండి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. ఎస్ మూర్తి, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఈ నెల 24న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా ఏపీ డిప్యూటీ సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక ఏదైతే ఉందో ఈ నెల 24 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసం ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు. ఈ పర్యటన నేపథ్యం సంబంధించి అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గం, అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం, అదేవిధంగా కాకినాడ నియోజకవర్గం కూడా మొత్తం కూడా ఏపీ డిప్యూటీ సీఎం పర్యటించినట్టయితే తెలుస్తోంది. ప్రస్తుతానికైతే మాత్రం మనం ఏదైతే ఉందో పల్లె వారోత్సవాల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన భవనాలు అయితే కావచ్చు, రోడ్లు అయితే కావచ్చు, ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చాయని చెప్పొచ్చు. 2-3 నెలల్లో కూడా మొత్తం కూడా శంకుస్థాపన అనంతరం కూడా ఇవన్నీ కూడా భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయని చెప్పొచ్చు. ఈ తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వీటన్నిటిని కూడా ఈ నెల 24 అయితే ప్రారంభించినట్టయితే పార్టీ కార్యాలయం నుంచి అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే గొల్లపోలు పట్టణంలో సంబంధించిన CHU హాస్పిటల్ మరియు గొల్లపోలు ఏదైతే ఉందో MRO ఆఫీస్, దీనికి సంబంధించిన ఓ పక్క గవర్నమెంట్ హాస్పిటల్, ఓ పక్క MRO ఆఫీస్ రెండు కూడా ఒకరోజే 24న అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అయితే మాత్రం ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇప్పటికే మొత్తం హాస్పిటల్ సంబంధించిన అన్ని పనులు ఏదైతే ఉందో ఇంకా తుది దశకి చేరాయని చెప్పొచ్చు. హాస్పిటల్ ఏదైతే ఉందో మన పల్లె వారోత్సవాలు అంతగా ముందు నెల టూర్లో కూడా ఏపీ డిప్యూటీ సీఎం సంబంధించిన CHU హాస్పిటల్ సంబంధించిన ఆయన పర్యటించిన నేపథ్యంలో అందులో ఏవైతే వసతులు కొరవయ్యే వసతులన్నీ కూడా నిధులు కేటాయించడం, ఆ నిధుల తరగతిన రిలీజ్ అనంతరం కూడా అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా పనులన్నీ పూర్తయి ఈ నేపథ్యంలో ఈ నెల 24న గొల్లప్రోలకు సంబంధించి CHU హాస్పిటల్ అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. మరియు దాంతోపాటు కూడా గొల్లప్రోలో ఏదైతే ఉందో తహసీల్దార్ కార్యాలయం, గతం నుంచి కూడా పాత భవనాలు అయితే తహసీల్దార్ కార్యాలయాలు నిర్వహించారు. ఇది ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో అక్కడ పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో అక్కడ తహసీల్దార్ కార్యాలయాన్ని కట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అది కూడా ఆ భవనం కూడా పూర్తయింది. మొత్తానికి ఏదైనా 24న అయితే మాత్రం గొల్లప్రోలో ఒక 2 పెద్ద కార్యక్రమాలకైతే ఆయన ప్రారంభోత్సవం అయితే చేయనున్నారు. ఈ నేపథ్యం గొల్లపోల్లో ఏదైతే ఉందో CC రోడ్లు, అదేవిధంగా కొన్ని ఏదైతే స్కూల్స్ సంబంధించిన భవనాలు కూడా ఏపీ డిప్యూటీ సీఎం అయితే ప్రారంభించనున్నారు. అనంతరం కూడా పిఠాపురం ఏదైతే ఉందో పిఠాపురం రూరల్, అదైతే పిఠాపురం నియోజకవర్గం కూడా కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్, అదేవిధంగా రోడ్లు కూడా ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అయితే ప్రారంభోత్సవాలు అయితే జరుపుకొని ఉన్నాయి. మొత్తం కూడా ఇప్పటికీ అధికారులు కూడా ఈ రోజు నుంచి కూడా మొత్తం ఏపీ డిప్యూటీ సీఎం ఏ ప్రారంభోత్సవాలు ఉన్నాయి మొత్తం కూడా ఇప్పటికీ అధికారులు సన్నద్ధమయ్యారని చెప్పొచ్చు. మొత్తం కూడా ప్రతి మండలంలో MDO MROs మొత్తం కూడా సమాయత్తమై ఏపీ డిప్యూటీ సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు అంటే మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలను అన్నీ కూడా ప్లానింగ్ అయితే మాత్రం చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అదే చేస్తున్నారు. అంటే ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీని తూచా తప్పకుండా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే పాటిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం ఎన్నికల ముందు అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గం ఏదైతే ఉన్నాయో గొల్లప్రోలు మండలం, పిఠాపురం రూరల్, పిఠాపురం, అదేవిధంగా ఉప్పాడు కొత్తపల్లి మొత్తం కూడా ఈ మొత్తం గొల్లపోలు ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని మొత్తం కూడా రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని ఒక హామీ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే ఇచ్చారు. అదే హామీ తూచా తప్పకుండా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పాటిస్తున్నారు. అంటే ఏవైతే హామీలు ఇచ్చారో హామీ సంబంధించిన అవే కాకుండా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దృష్టి పెట్టారని చెప్పొచ్చు. మొత్తం మీద మన పవన్ కళ్యాణ్ గత టూర్ ఏదైతే ఉందో పల్లె వారోత్సవాల సందర్భంగా ఒక రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో గొల్లప్రోలకు సంబంధించిన పవన్ కళ్యాణ్ వేలు వెళ్తుంటే స్కూల్కి సంబంధించిన భవనాలు సరైన వసతులు లేవని చెప్పేసి రోడ్డు సైడ్ నుండి వినతులు అయితే ఇవ్వడం జరిగింది. వినతులు తీసుకున్న వెంటనే అధికారులకు ఇచ్చి కూడా ఆ గొల్లప్రోలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో స్కూల్ భవనాలు మొత్తం సముదాయాలు మొత్తం కూడా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసిన వెంటనే కూడా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టూర్లో మొత్తం కూడా వెనుక కూడా శంకుస్థాపన అయితే మాత్రం చేశారు. ఈ మొత్తం కూడా అక్కడ ఏదైతే ఉందో గొల్లప్రోలు జడ్పీ స్కూల్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా వాటర్ ప్లాంట్, RO ప్లాంట్ అంటే పిల్లలు భోజనాలు చేసే
సమయంలో సరైన వాటర్ లేక అనారోగ్యాలకు గురవుతున్నారని పవన్ కళ్యాణ్ దృష్టి రావడంతో అక్కడ ఆర్ఓ వాటర్ ప్లాంట్ మరియు సైన్స్ ల్యాబ్లో సరైన వసతులు కంప్యూటర్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ సమస్యలు గ్రహించి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన నోటీసులు మొత్తం కూడా ఆయన యాక్షన్ తీసుకుని మొత్తం కూడా అధికారులకి స్కూల్ మీద మొత్తం కూడా పూర్తి స్థాయిగా ఒక ఆర్ఓ ప్లాంట్, సైన్స్ అండ్ ల్యాబ్స్, అదేవిధంగా రోడ్లు, అదేవిధంగా బిల్డింగ్ సంబంధించిన పూర్తి స్థాయి నిధులు అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి గత టూర్లోనే పవన్ కళ్యాణ్ చాలా వరకు అయితే కార్యక్రమాలకు పూర్తి చేసే ప్రారంభించారు. ఈ ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నా మిగిలిన బిల్డింగ్స్ అవన్నీ కూడా రేపు రాబోయే 24వ తారీఖున ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అయితే మాత్రం ఇవన్నీ కూడా ప్రారంభోత్సవానికి నోచుకొని ఉన్నాయి. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్క గొల్లప్రోలు, మరో పక్క పిఠాపురంలో ఏదైతే చూసుకున్నా పవన్ కళ్యాణ్ రాకముందు ఏదైతే ఉందో హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్లో అనేక ఇబ్బందులు పడతా రోగులు అంటే మొత్తం పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా 30 పడకల హాస్పిటల్లో సంబంధించిన పేషెంట్లు రావడంతో అత్యధికమైన పేషెంట్లకి లోపల సరైన స్టాఫ్ లేక వసతులు లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ నోటీసులోకి వచ్చింది. ఈ నోటీసుల అనంతరం కూడా ఆయన మొత్తం కూడా దాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ దానికి అడిషనల్గా సిబ్బందిని అయితే మాత్రం పెంచారు. అదేవిధంగా హాస్పిటల్ కూడా 100 పడకల హాస్పిటల్ మోడరేట్ హాస్పిటల్గా తయారు చేయాలని చెప్పి దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఒక పక్క స్కూల్స్, మరో పక్క హాస్పిటల్స్ ఏదైతే ఉందో పిఠాపురం, ఇదే కాకుండా పిఠాపురం ఇంకా మరింత ముందుగా అభివృద్ధి తీసుకెళ్లాలని చెప్పి పాడా అని చెప్పి పిఠాపురం అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ అనేది పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రారంభించారు. దానికి సంబంధించి ఇప్పటికే పాడా అభివృద్ధి కార్యక్రమాలు అయితే దాని బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి చైర్మన్ అని మొత్తం వ్యవహారాలన్నీ కూడా టెక్నికల్ వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్నాయి. అవకాశం ఉంటే రేపు పొద్దున పాడా అథారిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అయితే అది కూడా ప్రారంభమయ్యే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇప్పటికే మొత్తం చూసుకుంటే ఒక పక్క గొల్లప్రోలు, మరో పక్క పిఠాపురం, అదేవిధంగా ఉప్పాడు కొత్తపల్లి సంబంధించిన సముద్రపు కోత అంటే ఎక్కువ కోస్టల్ కారిడార్ ఉన్న ఉప్పాడు కొత్తపల్లికి సంబంధించిన సముద్రం అంటే ఎక్కువ సముద్రం పోటెత్తినప్పుడల్లా రోడ్లెంపు కొట్టడం, రోడ్లు డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చి, అదేవిధంగా జాలర్లు అక్కడ పడుతున్న తుఫాన్లు వచ్చినప్పుడల్లా జాలర్లు పడుతున్న ఇబ్బందులు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ నోటీసులో ఉండడంతో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఈ ప్రతి ప్రాబ్లంగా దాని మీద నోటీస్ చేసి సంబంధిత అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించిన రోడ్లు ఏవైతే ఉన్నా కోతకు గురవుతున్న రోడ్లన్నింటినీ కూడా మొత్తం ఏదైతే స్టోన్ ఫినిషింగ్తో ఇవ్వాలి, దానికి సంబంధించిన రోడ్లన్నీ ఎక్స్పెండ్ చేయాలి, ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించిన మండల అధికారులకు అయితే పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఒక పక్క ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు మొత్తం ఇవే కాకుండా రేపు పొద్దున్న ఈ నెల 24 పర్యటన నేపథ్యంలో ఇంకా మరిన్ని రోడ్లు అయితే మాత్రం కాకినాడ రూరల్ సంబంధించిన నియోజకవర్గంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అయితే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే అధికారులు ఏవైతే ఉందో పల్లె వారోత్సవాల సందర్భంగా కేటాయింపు చేసిన నిధులకు సంబంధించిన రోడ్లు కూడా పూర్తవడం జరిగింది. అదేవిధంగా కొన్ని బిల్డింగ్లు మరమ్మతులకు సంబంధించిన ఇవన్నీ కూడా రేపు 24వ తారీఖున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఇవన్నీ కూడా ప్రారంభోత్సవానికి నోచుకొని ఉన్నట్టయితే మాత్రం తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికి మొత్తం కూడా కలెక్టర్, అదేవిధంగా ఆర్డీఓ, అదేవిధంగా ఎస్పీ మొత్తం కూడా ఇప్పటికే 24 పవన్ కళ్యాణ్ రాక్ కోసం అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారని చెప్పొచ్చు. మరొకటి ఏదంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా రావడం మాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అంటూ చెప్పి పిఠాపురం జిల్లా నియోజకవర్గ వాసులందరూ కూడా ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతి నెలలోనూ ఒక 2 టూర్లు 3 టూర్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలకైతే మాత్రం ఆయన శంకుస్థాపనలో మరో పక్క పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేయడం మేము గతంలో మునుపెన్నడూ కూడా ఇటువంటి పిఠాపురం నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందుతుందని మేము ఊహించలేదు. పిఠాపురం పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అదే చేస్తున్నారు. ఎలక్షన్ ముందు చాలా మంది నాయకులు చూస్తాం, వస్తారు, మాటలు చెప్తారు, ఓట్లు వేయించుకుంటారు, వెళ్ళిపోతారు తప్పించి ఓట్ల అనంతరం కూడా ఏదైతే ఉందో ప్రభుత్వం ఫామ్ అయిన అనంతరం కూడా ఏ ఒక్క లీడర్ కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా ఎన్ని పనులు ఉన్నా పిఠాపురం పొద్దున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన మైండ్లో మొత్తం కూడా పిఠాపురం అభివృద్ధి మీదే మైండ్ రొటేట్ అవుద్దని చెప్పి స్థానికంగా ఉన్న ఏదైతే ఉందో పిఠాపురం వాసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మొత్తం ఏదైనట్టు కూడా పిఠాపురం నియోజకవర్గ వాసులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మాకు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఏపీ డిప్యూటీ ఎమ్మెల్యేగా రావడం అనేది మేము చేసుకున్న పుణ్యం. ఇప్పటికే మాకు పిఠాపురం ఈ వచ్చిన 5-6 నెలల్లో కూటమి ప్రభుత్వం తరఫున అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే పిఠాపురంలో జరిగాయి. ఇంకా మునుముందు ఇంకా 4.5 ఏళ్ళలో ఇంకా మరింత డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది మా పిఠాపురానికి అని చెప్పి మళ్ళీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాకు ఎమ్మెల్యేగా రావాలని చెప్పి పిఠాపురం వాసులంతా ఒక సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క చూసుకుంటే కనుక మొత్తం పిఠాపురం అంటే ఓ పక్క పవన్ కళ్యాణ్ ఇక్కడ లేనప్పటికీ కూడా పిఠాపురంలో ఏం జరుగుతుంది అన్నది ప్రతిదీ కూడా డైలీ రిపోర్ట్ అనేది కలెక్టర్ ద్వారా పిఠాపురంలో ఈ పెండింగ్ వంటి ప్రాజెక్టులు స్టార్ట్ అయిన ప్రాజెక్టులు ఏ మేరకు వచ్చే మిగతా ప్రోగ్రెస్
ఫాలోవర్స్ ఎంత ఉన్నది అనే దాని మీద డైలీ రిపోర్ట్ పిఠాపురం నుంచి అయితే పవన్ కళ్యాణ్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా మరింత స్పీడప్ అవడానికి దానికి సంబంధించిన ఎటువంటి వనరులు కావాలనే దాని మీద కూడా కలెక్టర్లతో మంత్రాలు అయితే జరుపుతున్నాడు. ఓ పక్క పిఠాపురమే కాకుండా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం జిల్లాలని కూడా ఇదే పిఠాపురం నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మరోపక్క చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ నెల 24 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మరో పక్క అయితే మాత్రం పవన్ కళ్యాణ్ రాక కోసం ఏదైతే ఉందో అంటే సంక్రాంతి సంబరాలు మన సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ వచ్చి సడన్గా తను సమయాభావం లేనందున కొంతమందిని అయితే క్యాడర్ని కలవలేకపోయారు. వారందరూ కూడా పవన్ కళ్యాణ్ కలవడానికి ఎంతో సంతోషం అయితే వ్యక్తం చేశారు. రేపు 24 టూర్ సంబంధించిన పవన్ కళ్యాణ్ మీట్ అవ్వడం కోసం, అదేవిధంగా దానికి సంబంధించిన కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు దాని మీద కూడా మాట్లాడేందుకు కొంతమంది స్థానికులు పిఠాపురం స్థానికులు అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. రేపు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మొత్తం ఏదైతే ఉందో పక్క అధికారులతో కూడా మొత్తం సమీక్షించే పరిస్థితి అయితే ఉందో, మరో పక్క ఏదైతే ఉందో క్యాడర్ ఏదైతే జనసేన మొత్తం టీము గెలుపు కోసం పోరాడిన మొత్తం అందరినీ క్యాడర్ అందరితోనూ కూడా జనసేన నాయకులందరితో కూడా పవన్ కళ్యాణ్ అయితే ముచ్చటించే పరిస్థితి అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనా ప్రతిసారి పవన్ కళ్యాణ్ టూర్లో సమయభావం తక్కువ ఉండడం వల్ల కొన్ని పెండింగ్ పడుతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ టూర్లో అవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే మన సంక్రాంతి సంబరాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టూర్ సంబంధించి అనేక పెండింగ్ ప్రారంభోత్సవాలు అయితే పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు వచ్చి 24వ తారీఖున అయితే పూర్తి అయినట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే ఇంకా మరిన్ని ప్రాజెక్టులు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. మూర్తి, థ్యాంక్ యూ కమిషనర్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఫ్రమ్ కాకినాడ.